జీవితంలో కూడా మార్మెంట్స్ పొందిన తర్వాత వాడికి సపోర్టింగ్గా వచ్చేది ఇంట్లో ఎవరు అనేది అందరూ చూసుకుంటారంటే దేవుడు మా ఇంట్లో మా అమ్మని దర్శిస్తాడా, మా నాన్న దర్శిస్తాడా, మా అన్నను దర్శిస్తాడా, మా అక్కను దర్శిస్తాడా, మా తమ్ముని దర్శిస్తాడా అని చెప్పి ప్రార్థన మాత్రం ఆగకుండా చేస్తూ ఉంటాం. సో ఏదో ఒక మూల నుంచి ఎవరో ఒకరు దేవుడు మనం చేసిన ప్రార్థన వినకపోతాడా, వాళ్ళని రక్షించలేకపోతారా అంటే చేసిన మన ప్రార్థన బట్టి కాదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో వారి జీవితంలో చూడాలి అని ఆకాంక్షించే వాళ్ళ బట్టి ఆశపడుతూ ఉంటారు అన్నమాట. సో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో సాక్ష్యం ఏంటంటే నేను 2015 మార్చి 21 నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. సో ఆ మార్మెంట్స్ పొందింది 2014లో నేను మార్మెంట్స్ పొందాను ఆఖరిలోని. సో పొందిన దగ్గర నుంచి కూడా నా ప్రయాస ఒకటే, నన్ను ఆత్మీయంగా నడిపించడానికి ఎవరు వస్తారు, నా కోసం అనుదినము ప్రార్థించడానికి ఎవరు వస్తారు. ఎందుకంటే నా బలము, నా యొక్క బలహీనత, నా ప్రతి విషయం కూడా నేను దేవునికి తప్ప ఇంకెవరికి చెప్పుకోవడానికి దగ్గర మనుషులు కూడా ఉండేవారు కాదు. అలాంటి ప్రాంతంలో నేను మార్మెంట్స్ పొందాను. సో అట్లాంటి సమయం వచ్చినప్పుడు నేను ప్రార్థించిందల్లా ఒకటే ప్రార్థించేవాడిని, దేవా నన్ను ఎలాగైతే ఎన్నుకున్నావో నా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నీ సేవలో ఎన్నుకోవాలి ప్రభువా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్క తరుణంలో కూడా నేను మా ఇంట్లో అడిగేవాడిని, మీకు ఏమైనా యేసుక్రీస్తు దర్శనంలోకి వచ్చాడా, మీకు ఏమైనా యేసుక్రీస్తు ఎవరన్నా, నీకు ఎవరైనా దర్శనంలోకి వచ్చామని మాట్లాడారా అని చెప్పి అడుగుతూ ఉండేవాడిని. సో ప్రార్థించగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మొట్టమొదటిగా నా ప్రార్థన ఆలకించి నా తల్లిని కానీ నా తల్లిని కానీ కాదు కానీ నా అత్తమావులను దేవుడు దర్శించి దేవుళ్ళకి తీసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. సో అట్లాంటి అత్తమావులు నాకు దేవుడు బహుకరించాడు, బహుగా ఆశీర్వదించాడు. అయితే నా అత్తమావులను బట్టి నేను ఎప్పుడు కూడా ఒకటే సంతోషిస్తాను. ఎందుకంటే వాళ్ళు మా యొక్క మా మ్యారేజ్ మ్యాచ్ వచ్చినప్పుడు మొదటిగా నాకు చెప్పిన మాట ఏంటంటే, బాబు నీలాంటి వాడు దేవుని యొక్క ఉద్దేశంలో మాకు దొరకడం మేము ఆశీర్వాదంగా భావిస్తున్నాము అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. అది ఆ ఘనత నాది కాదండి, దేవునిదే. ఎందుకంటే దేవుడు నన్ను నిరూపించుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు హిందూ కుటుంబం నుంచి, దేవుడు నన్ను చెక్కుకున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడే నన్ను సమస్త విధానాల్లో కూడా ఏర్పరచుకుంటూ నడిపించుకుంటూ దేవుడు తీసుకొచ్చి వచ్చాడు. అయితే నేను ఒకే విషయం అనుకునేవాడిని, అందరూ కూడా ఎంతో మంది పేరుగాంచిన సేవకులు, పేరుగాంచిన క్రైస్తవ కుటుంబంలో ఉన్న పెద్దలు కూడా ఏమనేవారంటే, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, మీకు వీలైతే ఎవరైనా సరే మీ సంబంధాలు ఎవరైనా చెప్తారా అంటే నిర్మోహమాటంగా బాధ పెట్టాలన్నా మరి వాళ్ళ యొక్క ఉద్దేశమే అదే నాకు తెలియదు, కానీ నీకు క్రైస్తవ వివాహం అవుతుందని ఎలా అనుకుంటున్నావు బాబు, నీకు జరగదే, నా కులపోలే మీకు ఒకరు, మా కులంలో ఉన్న వాళ్ళు మీకు ఎవరు అని చెప్పి నన్ను ఎంతగానో బాధించేవారు అన్నమాట. నేను ఎంతగానో అంటే ప్రార్థనలో ఏకీభవించి కుటుంబ ప్రార్థనలో వాళ్ళతో పాటు నడిచే వాడిని, ప్రార్థనలు చేయించుకుంటూ వాళ్ళతో ఒక నువ్వు నా బిడ్డలాటోడు బాబు, నా కొడుకులాటోడు బాబు అన్నవాళ్ళు కూడా నా పెళ్లి విషయం వచ్చేసరికి మాత్రం నీకు క్రైస్తవ మ్యారేజ్ అవ్వడం కష్టం బాబు అనేసారు అన్నమాట. నాకు చాలా ఏడుపు వచ్చేది, నాకు చాలా బాధ అనిపించేది. తల్లి స్థానంలో ఉన్నాను బాబు నేను, నీ తల్లిని అనుకో, మీ అక్కని అనుకో, మీ అన్నీని అనుకో అని చెప్పిన వాళ్ళు కూడా నా వివాహం జరగదు అని చెప్పేసి అంటుంటే బాధ వచ్చేది. అప్పుడు అనిపించింది, యెహోవా ఈరే, దేవుడే కదా సమస్త కార్యములు చేసేవాడు, నేను దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు నేను మనుషుల గురించి చెప్పిన మాట ఎందుకు బాధపడాలని చెప్పి అనుకున్నాను. దేవుడికి ప్రార్థించాను. దేవుడు ప్రార్థించగా ఈ అనకాపల్లి అబ్బాయికి అండమాన్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చారు. ఈ విషయం అందరికీ మీ అందరికి తెలిసిందే. సో స్వయాన వరుస ప్రకారంగా చూసుకున్నా సరే, మా కుటుంబంలో ఉన్న భయాల ప్రకారంగా చూసుకున్నా సరే, స్వయాన నా మామ కూతురు అంటే నా మరదల్ని నాకు దేవుడు భారీగా ఇచ్చాడు. దాన్ని బట్టి అది గొప్ప కార్యం చెప్పాలి, దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. అయితే నా నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అండమాన్ కుటుంబాన్ని అనకాపల్లిలో ఉంటున్న నన్ను ఏ రకంగా దేవుడు స్థిరపరుస్తాడు అన్న విషయం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నా కోసం ప్రార్థించే వాళ్ళు వేరే ఖండంలో ఉన్నారు, వేరే ఊరైతే వెళ్దాం, వేరే జిల్లా అయితే ఇప్పుడు అట్లీస్ట్ నెలకు ఒకసారి వెళ్దాం, వేరే రాష్ట్రం అయితే 2-3 నెలలకు ఒకసారి వెళ్దాం, కానీ వేరే ఖండంలో ఉన్నారు. వీళ్ళని ఏ రకంగా నేను దగ్గర చేర్చుకోవాలి? నేను వాళ్ళకి ఒకటే మాట ఇచ్చాను, నా తల్లిదండ్రులు ఎంతో, మీరు కూడా నాకు అంతే. సో వాళ్ళ మీద నేను ఏదైతే అధికారం చలాయిస్తానో, ఏదైతే బాధ్యత చలాయిస్తానో, అదే బాధ్యత నేను మీ మీద కూడా చూపించాలనుకున్నాను, అదే ప్రేమ మీ మీద చూపించాలనుకున్నాను, అదే జాగ్రత్త మీ మీద చూపించాలనుకున్నాను. కానీ నేను ఒక మాట అయితే మాత్రం చెప్పగలను, మీరు దేవుళ్ళో రక్షణ పొందారు కాబట్టి మీరు అంత పెద్ద సంఘాన్ని, అన్ని సంవత్సరాల సహవాసాన్ని మీరు వదిలి రావడం చాలా కష్టమే. మీరు ప్రార్థించండి, దేవుని చిత్తమైతే ఖచ్చితంగా అనకాపల్లిలోని దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి దేవుడు ఖచ్చితంగా పిలుస్తానని చెప్పి ఎన్నో మార్లు పాస్టర్ గారికి చెప్పాను, ప్రార్థన చేయమని చెప్పాను. ఎన్నోసార్లు మీరందరూ కూడా ప్రార్థన చేశాడు. దేవాది దేవుడు ఎవరినైనా ఎగ్జాంపుల్కి మా చర్చికి వారం రండి అని చెప్పడానికి మనం చాలా మొహమాట పడుతూ ఉంటాం. ఎందుకంటే వారి సంఘాన్ని విడిచిపెట్టి మన సంఘానికి రావాలని చెప్పాలంటే ఎవరికైనా చాలా మొహమాటం.
చిన్న భయం ఉంటుంది. కానీ మీ సంఘాన్ని కాదు, మీ ప్రాంతాన్ని పూర్తిగా విడిచిపెట్టి మా ప్రాంతానికి రండి అని చెప్పడానికి నేను ఒకటే ప్రార్థన చేశాను. దేవా, నీ చిత్తం అయితే ఆ కుటుంబాన్ని ఇక్కడికి ఆదరించి, ఆ కుటుంబం ద్వారా ఇక్కడ కుటుంబాలు ఆదరణ పొందాలి, ఈ కుటుంబాల ద్వారా నా కుటుంబం కూడా ఆదరణ పొందాలని చెప్పి నేను దేవుని ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. చాలా సురక్షితంగా క్షేమంగా ఈ తుఫాను సమయంలో కూడా కరెక్ట్గా వాళ్ళు వాడ దిగిన నెక్స్ట్ రోజే తుఫాను స్టార్ట్ అయ్యి అల్ల పొంగడం మొదలుపెట్టింది. మీరందరూ చేసిన ప్రార్థన ద్వారా సురక్షితంగా క్షేమంగా పడవ ప్రయాణంతో వాళ్ళందరూ కూడా అనకాపల్లి చేర్చబడ్డారు. హల్లెలూయా. సో ఆ కుటుంబం కోసం నేను ఒకటే మాట చెప్తానండి. ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క విషయంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ ఇదంతా కూడా దేవుని కృపే. ఆ కుటుంబం నుంచి ఉందంటే దేవుని కృపే. దేవుని కృపతో కొట్టుకొని వచ్చిన కుటుంబం అండమాన్ అనకాపల్లి కొట్టుకొని వచ్చింది. దేవుని కృప విస్తారముగా ఉన్నది కాబట్టి ఆ ఖండం నుంచి ఈ ఖండం వరకు దేవుడు తీసుకొచ్చాడు. సో అట్లాంటి కుటుంబాన్ని నేను ఒకటే మాట చెప్తాను అత్తమ్మ మావయ్య గారికి. నేను అల్లుడిగా మీకు ఏమైతే ఇచ్చానో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు బహుకరించిన సంఘాన్ని మీకు ఈ సహవాసాన్ని కూడా అందించాలని నేను ఇష్టపడుతున్నాను అన్నమాట. సో సగౌరవంగా సేవకులందరి ఆధ్వర్యంలో మా అత్తగారిని, మా మావయ్య గారిని మన సంఘానికి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఆవిడతో పాటు మా వృద్ధాశ్రమ మా నాని గారు కూడా వచ్చారు. మా నాని, ఆవిడకి కూడా గురించి ప్రార్థన చేయండి. నేను ఒకటే నమ్ముతాను, ఈ కుటుంబాన్ని పెట్టింది కూడా మామూలు ఏరియాలో కాదు, మా అందరి టార్గెట్ ఏరియాలో గవర్పాలెంలో పెట్టారు. అది ఇక్కడ గవర్పాలెం సెంటర్ లో పెట్టారు అనమాట. సో ఈ ఉద్దేశం వెనకాల దేవుని ఉద్దేశం ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆ ఉద్దేశంలో సఫలం పొందాలని, ఆ ఉద్దేశం సఫలం పొందడం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలని ప్రార్థించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.